హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. అనుకున్నట్టుగానే టీమిండియా హిస్టరీ రిపీట్ చేశారు, హిస్టరీని డిఫీట్ చేశారు, సెంటిమెంట్ని ఇంటికి పంపించారు, సొంత గడ్డ మీద టైటిల్ సాధించారు. ఎవరన్నా అనుకున్నారా? ఇన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హోమ్ టీమ్ ఎప్పుడు T20 వరల్డ్ కప్ గెలవలేదు. ఇది 10వ ఎడిషన్. 9 ఎడిషన్స్గా ఎప్పుడు కూడా హోమ్ టీం టైటిల్ గెలవలేదు. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ ఎప్పుడు గెలవలేదు. ఏ టీం కూడా 3 సార్లు ఈ ట్రోఫీని గెలుచుకోలేదు. ప్లస్ న్యూజిలాండ్తో మనం ఆడిన 3 మ్యాచ్లు T20 వరల్డ్ కప్లో 3 సార్లు ఓడిపోయాం. ఇన్ని రకరకాల నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ అహ్మదాబాద్ మనకు వచ్చి రాదు, అక్కడ చాలా నెగిటివ్ ఉంది, అసలు ఆ స్టేడియంలో ఆడకుండా ఉంటే బాగుండేది, ఇంకా ఎన్నెన్నో చెప్పారు కదా సెంటిమెంట్లు. ఆ సెంటిమెంట్ని ఇంటికి పంపించారు, సొంత గడ్డ మీద టైటిల్ గెలిచేశారు. నాకైతే మొదటి నుంచి డౌట్ లేదు. నేను ఒక రీల్ చేశాను, మీరు చూసారు లేదు, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫాలోవర్లు చూస్తుంటారు. ఖచ్చితంగా ఇన్ని రకాల నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా చరిత్ర తిరగరాస్తారు, ఎంతో చెత్తగా ఆడితే తప్ప ఈసారి ట్రోఫీ మన దాటిపోదు అని చెప్పాను. బట్ డ్యూరింగ్ ద టోర్నమెంట్ మీరు ఎలాగైతే ఫీల్ అయ్యారో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. సౌత్ ఆఫ్రికా ఆడుతున్న తీరు, ఇంగ్లాండ్ కొంచెం భయపెట్టారు, తర్వాత న్యూజిలాండ్, వెస్టిండీస్, ఈ టీమ్స్ అన్నీ మనకు పోటీ ఇస్తారేమో అని ఒక భయం కలిగింది. ఫస్ట్ మ్యాచ్లో మనం యూఎస్ఏ మీద కాస్త తడబడుతూ గెలిచాం. తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్లో కంప్లీట్గా మనం సరెండర్ అయిపోయాం. ఆ తర్వాత కంబ్యాక్ ఎట్లా అయ్యాం మనం? జింబాబ్వేతో ఆడాము, తర్వాత వెస్టిండీస్తో 4 వరుస నాకౌట్ మ్యాచ్లు ఆడాము. జింబాబ్వేతో నాకౌట్ మ్యాచ్, మస్ట్ విన్ మ్యాచ్. వెస్టిండీస్తో నాకౌట్ మ్యాచ్, వర్చువల్ క్వార్టర్ ఫైనల్. తర్వాత సెమీఫైనల్లో ఒక టఫ్ మ్యాచ్, 7 రన్స్ తేడాతో గెలిచాం. టెన్షన్. అండ్ ఫైనల్లో మాత్రం ఆడుతూ పాడుతూ గెలిచాం 96 రన్స్. ఎక్కడ కూడా మన విజయం వాజ్ నాట్ ఇన్ డౌట్ ఎట్ ఆల్. ఒక్క పాయింట్లో ఓవర్ నెంబర్ 16లో జిమ్మి నీషం 3 వికెట్లు పడగొట్టాడు. అక్కడ కొంచెం షేక్ అయింది. నెక్స్ట్ ఓవర్లో కూడా రన్స్ రాలే. 220 కూడా రాదేమో, 250 చేస్తున్నా లాస్ట్ టైం డిఫెండ్ చేసుకోలేకపోయాం. ఈసారి 220, 225, 230 మాత్రం వచ్చేట్టుగా ఉన్నాయి. కానీ శివం దుబే లాస్ట్లో బ్రహ్మాండమైన ఫినిషింగ్ ఇచ్చాడు ఎప్పట్లాగే. బట్ దిస్ విక్టరీ బిలాంగ్స్ టు ది ఎంటైర్ టీమ్. ఒక్కరని కాదు, ఎంటైర్ టీమ్. బట్ దేర్ ఆర్ టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ జస్ప్రీత్ బుమ్రా అండ్ సంజు శాంసన్ అసలు పిక్చర్లో లేడు. అతను పిక్చర్లో లేడు. లాస్ట్ మినిట్లో అతను సీన్లోకి రావడం ఏంటి? ఏదో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువైపోయారు కాబట్టి జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో అతనికి ఎంట్రీ దొరికింది. ఆ దొరికిన ఎంట్రీ తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఎంత అద్భుతంగా ఆడాడు. 97 నాట్అవుట్, 89 సెంచరీల కోసం చూసుకోలేదు, టీం కోసం బ్యాట్ ఊపుతూనే ఉన్నాడు. అలాగని అన్ని ఫ్యాన్సీ షాట్లు కొట్టాడా, ర్యాంప్ షాట్లు కొట్టాడా, రివర్స్ స్విప్లు కొట్టాడు? లేదు, ఆల్ క్రికెటింగ్ షాట్స్. అద్భుతంగా ఈరోజు కూడా 8 సిక్సర్లు బాదాడు. 89 కైండ్ ఆఫ్ స్టార్ట్ హీ హాస్ గివెన్. వరుసగా 3 మ్యాచ్ల్లో 50లు చేయడం. ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ అండ్ ఫైనల్, 3లో 50లు కాదు, హై 50లు, ఆల్మోస్ట్ 100s. సో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై సంజు శాంసన్. ఇషాన్ కిషన్ అంత గొప్పగా ఆడాడు. ఇషాన్ కిషన్ కూడా నిన్న మొన్నటిదాకా అసలు వరల్డ్ కప్ టీంలో అంటే ఇండియన్ టీంలోనే లేడు. అండ్ అభిషేక్ శర్మ ఫైనల్ వరకు అతని మీద క్వశ్చన్ మార్క్లే, అతన్ని అందరూ క్రిటిసైజ్ చేసిన వాళ్ళే. కానీ ఫైనల్లో తను సత్తా చూపించాడు. 247 స్ట్రైక్ రేట్, 6లు తక్కువ కొట్టాడు, కానీ సెన్సిబుల్గా ఆడాడు. ఆడి 18 బాల్స్లో 50 చేశాడు. ఫాస్టెస్ట్ 50 ఇన్ దిస్ వరల్డ్ కప్. 2 6లు కొట్టాడు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎంత బాగా కంబ్యాక్ అయ్యాడు. అతని మీద టీం అతని మీద ఉంచిన విశ్వాసం ఏంటి? అలాగే వరుణ్ చక్రవర్తి మీద ఉంచిన నమ్మకం ఏంటి? న్యూజిలాండ్ టీంలో బాగా ఆడిన బ్యాట్స్మెన్ ఒకే ఒకడు, టిమ్ సైఫర్ట్. మెరుపు వేగంతో 50 చేశాడు. కానీ ఆ సైఫర్ట్ని తన 2వ ఓవర్లో అవుట్ చేశాడు. రన్స్ ఇచ్చి ఉండొచ్చు కాక, కానీ వరుణ్ చక్రవర్తి ఆ కీలకమైన వికెట్స్ ఇస్తాడు. సో వరుణ్ పైన, అభిషేక్ పైన మన టీం నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని వాళ్ళు ఒమ్ము చేయలేదు. అలాగే సంజు శాంసన్ మీద చాలా కాలంగా నమ్మకం ఉంచారు. ఇషాన్ కిషన్ మళ్ళీ కంబ్యాక్ చేయించారు. ఆఖరి నిమిషంలో శుభ్మన్ గిల్ని పక్కన పెట్టారు. సో క్రెడిట్ షుడ్ గో టు అవర్ టీమ్ మేనేజ్మెంట్, అవర్ కోచ్ గౌతమ్ గంభీర్. ఈ విక్టరీ గౌతమ్ గంభీర్ ఖాతాలోకి వెళ్తుంది ఖచ్చితంగా. అగార్కర్ కూడా, సెలక్షన్ కమిటీ కూడా మంచి టీంని సెలెక్ట్ చేశారు. అన్నీ కలిసి వచ్చినాయి. ఎవ్రీథింగ్
ఫెల్ ఇన్ ప్లేస్. సూపర్గా ఆడారు. వాళ్ళు తిరుగులేదు, వాళ్ళు ఆడుతుంటే 250 3 టైమ్స్ చేయడం ఏంటి? ఈ ఈ ఆఖరి 4 మ్యాచ్ల్లో 3 సార్లు 250 చేశారు. ఒకసారి ఆల్మోస్ట్ 200 స్కోర్ని చేజ్ డౌన్ చేశారు. సో చేజ్ చేసినా గెలిచారు, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే తెగరెచ్చిపోయారు. సో ఇండియా టోటల్గా డామినేట్ చేశారు. సూర్యకుమార్ యాదవ్ ఎంత బాగా లీడ్ చేశాడు, ఎంత బాగా ఆ స్పిరిట్స్ని హైగా ఉంచాడు టీంలో. ఎప్పుడు ఆ లైట్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేశాడు. ఈరోజు కూడా దెర్ వాజ్ ఎ మూమెంట్ వెన్ దెర్ వాజ్ ఎ టెన్షన్ బిట్వీన్ మిచెల్ అండ్ హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ అతను 2 సిక్సర్లు కొట్టాన్న ఉక్రోషంతో బాల్ తీసి స్టంప్స్ కేసు కాకుండా అతను కాళ్ళకేసి కొట్టాడు, గట్టి కొట్టాడు. అప్పుడు మిచెల్ చాలా కోపంగా వచ్చాడు. అప్పుడు సూర్యకుమార్ వెళ్ళి అతన్ని శాంతపరచడం. మ్యాన్ మేనేజ్మెంట్ ఎంత బాగుంది, స్ట్రాటజీ ఎంత బాగుంది. వాళ్ళ పవర్ ప్లేలో అతను చేసిన బౌలింగ్ చేంజెస్, నేను ట్వీట్ పెట్టాను, పవర్ ప్లేలో 2 ఓవర్లు బుమ్రాకి ఇవ్వాలని చెప్పి. అంటే చాలామంది ఎద్దేవా చేశారు. అంటే బుమ్రా ఒక్క ఓవర్ వేస్తాడు, బుమ్రా బ్యాక్ ఎండ్లో బ్రహ్మాండంగా వేస్తాడు. కానీ న్యూజిలాండ్ స్ట్రెంత్ అంతా ఆగిపట్టంతా ఓపెనర్స్ మీద ఉంది. సో ఓపెనర్లు అవుట్ చేయడానికి బుమ్రా 2 ఓవర్లు వేసాడు, ఒక వికెట్ కూడా తీశాడు. అలాగే అక్షర్ పటేల్ పవర్ ప్లేలో వేయాలని కూడా నేను అన్నట్టు ఎవరన్నా చేస్తారు అందరికీ తెలిసిన విషయమే. బట్ అక్షర్ పటేల్ ఎంత బాగా పర్ఫార్మ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో క్యాచ్లు పట్టాడు, ఈ మ్యాచ్లో వికెట్లు పడగొట్టాడు. బుమ్రా పవర్ ప్లేలో ఎప్పుడైతే బాల్ ఇచ్చారో ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు. తర్వాత బ్యాక్ ఎండ్లో వచ్చి మరో 3 వికెట్లు తీశాడు. ఇట్ వాస్ బుమ్రాస్ టోర్నమెంట్. మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇచ్చారో తెలియదు. బుమ్రాకి ఇచ్చుంటారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సంజు శాంసన్ బుమ్రా మధ్యలో ఎవరో ఒకరికి ఇచ్చి సంజుకి ఇచ్చుంటారు బహుశా. అక్షర్ పటేల్ కానీ ఇచ్చుండొచ్చు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈ మ్యాచ్లో. అక్షర్ కానీ బుమ్రా కానీ ఎవరిచ్చినా అది టీమ్ ఎఫర్ట్, ఒకరి ఎఫెక్ట్ కాదు. అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఇవాళ మన ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆడిన తీరు అక్కడే మ్యాచ్ గెలిచేస్తాం మనం. 92 రన్స్ చేశారు పవర్ ప్లేలో. టాస్ ఓడిపోయారు, ఎప్పటిలాగే టాస్ ఓడిపోవడం మనకు కామన్ అయిపోయింది. టాస్ ఓడినా గెలిచినా మనకి తేడా లేదు. న్యూజిలాండ్ చాలా తప్పు డెసిషన్. డ్యూ ఫ్యాక్టర్ లేదు, ఏం లేదు, ఒక చుక్క డ్యూ లేదు. మరి ఎందుకని వాళ్ళు ముందు మనకి బ్యాటింగ్ ఇచ్చారో అర్థం కాదు, ఏమనుకుని ఇచ్చారో అర్థం కాదు. పిచ్ వాజ్ ఏ బ్యూటీ. మేబీ వాంఖేడే పిచ్ అంత బ్యూటీ కాకపోవచ్చు, ఎందుకంటే పోను బాల్ మెత్తబడిన తర్వాత రన్స్ చేయడం కష్టమైంది మన ఇండియన్ టీంకి. అందుకనే 15th ఓవర్ తర్వాత మన వాళ్ళు స్కోరింగ్ కూడా తగ్గిపోయింది. లేకపోతే 300 వాజ్ వెరీ మచ్ ఇన్ సైట్ అట్ 1 point. కానీ ఆ పిచ్ మీద ఎందుకు వాళ్ళు బ్యాటింగ్ ఇచ్చారో మనకు అర్థం కాదు. ఇండియన్ టీం నో చేంజ్, వాళ్ళు ఒక చేంజ్ జాకబ్ డఫిన్ తీసుకొచ్చారు. మెకాంకీ అని ఒక ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు, అతను పక్కన పెట్టి ఎందుకు వాళ్ళ డెసిషన్లు తీసుకుంటారు. మిచెల్ని ఎందుకు మిడిల్ ఆర్డర్లో లేట్ మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారు, ఏం అర్థం కాలేదు న్యూజిలాండ్ సైడ్. అంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి మిచెల్ అంత బాగా ఆడుతున్నాడు ఇండియాలో, అతన్ని టాప్ ఆర్డర్లో కాకుండా అట్లీస్ట్ నెంబర్ 4 5లో కాకుండా లేట్గా ఆడించారు. ఎనీవే న్యూజిలాండ్ మనకి బ్యాటింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఓవర్ చాలా కేర్ఫుల్గా ఆడాడు సంజు శాంసన్. మ్యాట్ హెన్రీ న్యూ బాల్తో బాల్ని సీమ్ చేస్తాడు. చాలా కేర్ఫుల్గా మెచ్యూర్డ్గా ఆడాడు సంజు శాంసన్, ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. అండ్ సెకండ్ ఓవర్ గ్లెన్ ఫిలిప్స్ వేశాడు. ఒక మెకాంకిన్ ఆఫ్ స్పిన్నర్ పక్కన పెట్టిన ఈ పార్ట్ టైమర్ని వేయించారు. అభిషేక్ శర్మ చాలా జాగ్రత్తగా ఈసారి ఆఫ్ స్పిన్నర్ దొరుకుతుంది. ఆ ట్రాప్లో ఆ టెంప్టేషన్ని వదిలేసి చాలా కూల్గా ఆడారు. సో ఫస్ట్ 2 overs 12 runs వచ్చాయి. సో ఆఫ్ స్పిన్నర్కి వికెట్లు, అంటే ఆఫ్ స్పిన్నర్ వచ్చాడు కదా వీళ్ళు టెంప్ట్ అయి కొడతారని ఆ ట్రాప్లో పడేసే ప్రయత్నం చేశారు. ట్రాప్లో పడలేదు. మ్యాట్ హెన్రీస్ 2 overs జాగ్రత్తగా ఆడుతూ 12 runs వచ్చినాయి. ఆ తర్వాత అదేంటంటే తుఫాను ముందర ప్రశాంతత, సైలెంట్గా స్టార్ట్ అయ్యి వైలెంట్ అయిపోయి తర్వాత 4 overs 80 runs కొట్టారు. 92 runs పవర్ ప్లే వాజ్ 92 runs. అభిషేక్ శర్మ నేను చెప్పినట్టు 18 balls 50 చేశాడు, రెచ్చిపోయాడు. మొదట్లో కొట్టిన షాట్స్ అంత దాంట్లో టైమింగ్ కుదరదు, కానీ ఒక్కసారి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత హిస్ టైమింగ్ వాజ్ బ్యాక్, హిస్ ఫ్రీ ఫ్లో, బ్యూటిఫుల్ బ్యాట్ స్వింగ్ వాజ్ అగైన్ దేర్ టు సీ. మరోవైపు సంజు శాంసన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు, 8 sixes కొట్టాడు. సో ఇద్దరు కలిసి 92 runs ఎప్పుడైతే యాడ్ చేసారో, రచిన్ రవీంద్ర ఒక వైడెస్ట్ డెలివరీ, ఫుల్ డెలివరీ, దాన్ని అంటే ఆ మూడ్లో చేంజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఫెయింట్ ఎడ్జ్ తగిలి కీపర్కి వెళ్ళింది. సో అభిషేక్ శర్మ 50 చేసి అవుట్ అయ్యాడు. బట్ హీ హాస్ డన్ హిస్ రోల్. అతని రోల్ అదే కదా, పవర్ ప్లేని బాస్ చేయడం, బాసింగ్ ద పవర్ ప్లే, మ్యాక్సిమైజింగ్ పవర్ ప్లే. దట్ హీ హాస్ డన్ వండర్ఫుల్లీ వెల్. టీం అతని కాన్ఫిడెన్స్ ఉంచింది. ఎలాగైతే ఫైనల్లో ఒకసారి షేన్ వాట్సన్ చెన్నైకి కొట్టాడో, లాస్ట్ T20 వరల్డ్ కప్లో మనకి విరాట్ కోహ్లీ లాస్ట్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచాడు, అలాగా అభిషేక్ శర్మ ఈసారి మనకి ఆ ఫైనల్ ఫ్లరిష్ ఇచ్చాడు. తర్వాత ఇషాన్ కిషన్ వచ్చి అభిషేక్ వెళ్ళిపోయిన లోటు ఏం చూపించలేదు.
సేమ్ లెఫ్ట్ హ్యాండర్ వచ్చిన అతను లెఫ్ట్ హ్యాండర్ కదా, అభిషేక్ ఎక్కువ ఆఫ్ సైడ్లో కొడతారు, ఇది లెగ్ సైడ్లో కొడతారు. బౌండరీలు సిక్స్లు వాయించి పారేశాడు. సో ఇద్దరు మరొక అద్భుతమైన పార్ట్నర్షిప్. సో ఆ స్టేజ్లో మనకి 100 ఎంత 8th ఓవర్లో వచ్చినట్టుంది 100. సో 300 వాజ్ వెరీ మచ్ దర్. ఫైనల్లో నేను అంతకుముందు బౌలర్ని నిన్నటి నుంచి టీవీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. అందరూ అడుగుతారు ఎంత వస్తుంది స్కోర్ అంటే, ఫైనల్లో కాస్త జంకుతారు, కాస్త బిగుసుకుంటారు. 190 200 రాకపోవచ్చు, 200 రాకపోవచ్చు, 200 ఏంటి అసలు 300 వచ్చేలా అనిపించింది. వీళ్ళకి జంకు భయం అలాంటివి ఏం లేవు. ఫియర్లెస్ వే ఆఫ్ బ్యాటింగ్. ఏ బౌలర్కి ఒక్క శాంట్నర్కి రెస్పెక్ట్ ఇచ్చారు. శాంట్నర్ చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎకనామికల్ బౌలర్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్. ఆ పేస్లో సటిల్ వేరియేషన్స్ చేస్తారు, ఎక్కువ బాల్ టర్న్ చేయడు, కానీ అతనికి మాత్రం రెస్పెక్ట్ ఇచ్చారు. సో ఎవరిని కొట్టాలి, ఎవరికి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. శాంట్నర్కి ఒక్కటి రెస్పెక్ట్ ఇచ్చారు, మిగతా వాళ్ళ మీద ఆట ఆడుకున్నారు, ఉతికి ఆరేశారు మిగతా బౌలర్స్ అందరినీ. మ్యాట్ హెన్రీ ఫస్ట్లో 10 రన్స్ తక్కువ ఇచ్చి ఉండొచ్చు. ఫెర్గూసన్ అయితే ఐ థింక్ శివం దుబే కైండ్ ఆఫ్ బౌలింగ్ చేశాడు. 48 రన్స్ ఎంతో ఇచ్చాడు 2 ఓవర్లో. శివం దుబే అంటున్నాడని కాదు, అంటే జస్ట్ ఏ లైట్ హార్టెడ్ కామెంట్ అంతే. సో అద్భుతమైన బ్యాటింగ్. కానీ 15 ఓవర్స్ వరకు అదే రకంగా 15th ఓవర్ 14 ఓవర్స్ డ్రింక్స్ తర్వాత ఓవర్లో 12 రన్స్ వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఆ తర్వాత వరుసగా 3 వికెట్లు పడ్డాయి. టప సంజు శాంసన్ ఒక ఫుల్ టాస్ని స్ట్రైట్గా డీప్లో క్యాచ్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ కూడా ఫుల్ టాస్ ఇచ్చాడు. అదే ఓవర్లో తన సుప్లా షాట్ కొట్టబాడు సూర్యకుమార్ కూడా స్పాట్ ఇన్ ద స్క్వేర్ లెగ్ బౌండరీ మీద క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో ఒకే ఓవర్లో 3 వికెట్లు వచ్చినాయి, ఒకే రన్ వచ్చింది. సో అంతవరకు ఓవర్కి 14-15 రన్స్ వస్తున్నది కాదు సార్, 2-3 బౌండరీలు 6లో వస్తున్నది. దీంట్లో కేవలం ఒకే రన్ 3 వికెట్లు. అక్కడ మొత్తం మొమెంటం బ్రేక్ అయిపోయింది. తర్వాత 2 ఓవర్లు కూడా హార్దిక్ పాండ్యా కుడ్ నాట్ గెట్ బౌండరీస్. తిలక్ వర్మ వచ్చాడు. హార్దిక్ పాండ్యా ఫైనలీ కొన్ని బౌండరీస్ కొట్టిన తర్వాత అతను అవుట్ అయ్యాడు. అతను అవుట్ అయిన తర్వాత శివం దుబే ఆడిన 8 బాల్స్ ఆడాడు. లాస్ట్ ఓవర్ 6 బాల్స్ అతను ఆడాడు. 6 బాల్స్లో 24 రన్స్ కొట్టాడు. 2 సిక్స్లు, 3-4 ఫోర్లు కొట్టాడు. ఏం అతను బ్యాటింగ్, నిజంగా అతని ఫినిషింగ్. ఆ స్టేజ్లో 210 220 వస్తుందని 250 క్రాస్ చేయించాడు. సో వరుసగా మూడోసారి, వరుసగా కాదు 4 మ్యాచ్లో 3 సార్లు ఇండియా 250 దాటి. ఏం బ్యాటింగ్ ఇది, ఏం అగ్రెషన్ అది. అసలు ఇది నార్మల్ బ్యాటింగేనా? ఊచకోత. ఆ ఊచకోత కంటిన్యూ అయింది. న్యూజిలాండ్ వాళ్ళు షోల్డర్స్ డౌన్ అయిపోయాయి. ఆ 15th ఓవర్ తర్వాత మళ్ళీ వాళ్ళు కమ్బ్యాక్ ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు. వాళ్ళు 1-2 డిఫికల్ట్ ఛాన్సెస్ వదిలేసిన ఓవరాల్గా ఫీల్డింగ్ వాళ్ళు మంచి క్యాచ్లు పట్టారు. బౌండరీలు ఎన్ని బౌండరీలు ఆపారు. లేకపోతే ఆల్రెడీ 270 280 వచ్చేది వాళ్ళు బౌండరీ లాకపోతే. బట్ 255 వాజ్ ఎ వెరీ వెరీ మ్యాసివ్ స్కోర్ కదా మంది. సో హర్షదీప్ ఫస్ట్ ఓవర్ బౌల్డ్ వెరీ వెల్. సెకండ్ ఓవర్ హార్దిక్ పాండ్యాకి 1 రన్స్ ఇచ్చాడు. అక్షర్ పటేల్ వచ్చి ఫినాలని అవుట్ చేశారు. ఫస్ట్ 31 రన్స్ అంతా యాడ్ చేశారు ఇద్దరు కలిసి ఓపెనర్స్. సైఫర్డ్ లుక్ వెరీ గుడ్. బట్ ఫినాలను కూడా ఒక బౌండరీ కొట్టాడు. ఫినాలను 33 బాల్స్లో సెంచరీ కొట్టిన ప్లేయర్ అతనే కదా డేంజర్. అతన్ని అశ్విన్ ఒక వీడియో చేశాడు. దాంట్లో ఏంటంటే యూ క్రాంప్ హిమ్, యూ బౌల్ హిమ్ ఆన్ ద మిడిల్ అండ్ లెగ్ మీద అతనికి క్రాంప్ చేయమని చెప్పి అశ్విన్ అదే డెమో వీడియో చేశాడు. అదే చేశాడు అక్షర్ పటేల్. అలాగే అది డీప్లో క్యాచ్ తిలక్ వర్మ పట్టుకున్నాడు. సో ఫస్ట్ బ్రేక్ త్రూ ఆ ఫినాలని అవుట్ చేశారు. మన వాళ్ళకి ఉత్సాహం వచ్చింది. తర్వాత బుమ్రా వచ్చాడు. బుమ్రా స్లోవర్ 1తో రచిన్ రవీంద్రకు అద్భుతమైన క్యాచ్. ఇషాన్ కిషన్ 3 క్యాచ్లు పెట్టాడు, సూపర్ క్యాచ్లు పెట్టాడు. ఒక క్యాచ్ డిఫికల్ట్ ఛాన్స్ బౌండరీ లైన్ వదిలేశాడు. క్యాచ్ కూడా కాదు యాక్చువల్గా, రైట్ ఆన్ ద బౌండరీ లైన్. సో 3 క్యాచ్లు పెట్టాడు. ఆ క్యాచ్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ కొట్టి కింద పడిపోతున్న టైంలో మోచేయి తగిలి బాల్ గాల్లోకి లేచిన మళ్ళీ దాన్ని కాపాడుకొని ఎక్స్ట్రాడినరీ క్యాచ్ టు గెట్ రిడ్ ఆఫ్ రవీంద్ర. సో బుమ్రా ఫస్ట్ ఓవర్లోనే వికెట్ ఇచ్చాడు. అక్కడి నుంచి వికెట్స్ పడుతూనే ఉన్నాయి రెగ్యులర్ ఇంటర్వల్స్. సైఫర్ట్ ఒక్కడే. వరుణ్ చక్రవర్తి పవర్ ప్లే తర్వాత వచ్చిన ఇమీడియట్గా ఫస్ట్ ఓవర్లో రన్స్ ఇచ్చాడు, 16 రన్స్ ఇచ్చాడు. ఈటబ్బా మళ్ళీ అయింది అనుకుంటే సెకండ్ ఓవర్లో సైఫర్ట్ని అవుట్ చేశాడు. సో వరుణ్ చక్రవర్తి ఆ సైఫర్ట్ ఒకటే డేంజరస్గా అనిపించాడు. ఫిలిప్స్ కొంత డేంజర్గా అనిపించాడు. అక్కడి నుంచే ఇంకా వాళ్ళు స్ట్రగ్లింగ్. చాప్మెన్ వైడిష్ బాల్ ఆడడానికి ప్రయత్నం చేశాడు హార్దిక్ పాండ్యాది, అండ్ హీ వాజ్ ప్లేడ్ ఆన్. సో పడుతున్నాయి వికెట్లు. శాంట్నర్ లాస్ట్లో ఏదో కొంచెం ఒంటరి పోరాటం చెప్పి ఒక 40 ఎంతో చేశాడు. బట్ వికెట్లు మరో ఎండ్లో పడుతున్నాయి. బుమ్రా సెకండ్ స్పెల్కి వచ్చి వరుసగా తన స్లోయర్ వన్స్ యార్కర్స్ 3 వికెట్లు తీశాడు. సో ఇండియా
96 రన్స్తో గెలిచేసింది. 96 రన్స్ నాకు తెలిసి ఏ ఫైనల్ ఎవరు ఇంత మార్జిన్తో గెలవలేదు. ఇంత మార్జిన్తో ఎవ్వరు గెలలేదు. సో సూపర్బ్ డిస్ప్లే బై దిస్ టీమ్. హ్యాట్స్ ఆఫ్ టు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ మరి ఏమన్నా రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తాడేదో టాక్ నడుస్తుంది, చేసాడు నాకు తెలీదు. ఎందుకంటే సెలబ్రేషన్ చాలా చాలా టైం పడుతుంది. ఈ లోపల మీకు వీడియో తొందరగా ఇవ్వాలని చెప్పి నేను చేస్తున్నాను. సూర్యకుమార్ చేస్తాడో లేదో మనకు తెలియదు. లాస్ట్ టైం కూడా రోహిత్ శర్మ కెప్టెన్ చేసినట్టు. బట్ ముందు కూడా రోహిత్ అండ్ ధోని కప్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం, వాళ్ళిద్దరు కదా T20 వరల్డ్ కప్స్ గెలిచిన వాళ్ళు. దేవర్ దేర్ టిల్ ద ఎండ్ టు సెలబ్రేట్ విత్ ది విన్నింగ్ క్యాప్టెన్. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో మనం వరుస పెట్టి ఈసారి ఒకటేంటంటే నాకేమనిపించింది అంటే, ఇంతకుముందు మనం గెలిచిన వరల్డ్ కప్స్ అన్నిట్లో కూడా మనకి ఓళ్ళంత ఎమోషనల్. 1983 గెలిచినప్పుడు నేను చూశాను, ఏడ్చాను. అప్పుడు ఏడ్చాను. 2011లో ఏడ్చాను. 2007లో ఏడవలేదు, కానీ TV9లో స్టూడియోలో ఉన్నప్పుడు అప్పుడు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. మళ్ళీ మొన్న 2024లో అయితే అది కూడా చాలా 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 ఎమోషనల్ మూమెంట్. అప్పుడు విరాట్ కోహ్లీ ఇచ్చాడు, రోహిత్ శర్మ ఇచ్చాడు, హార్దిక్ పాండ్యా ఇచ్చాడు. ఈసారి అంత ఎమోషన్ లేదు, ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ మనం ఫేవరెట్గా బరిలో దిగాం, అనుకున్నట్టుగానే గెలిచాం. అంత ఎమోషనల్గా అనిపించలేదు, కానీ ఎమోషనల్ కాదు, కానీ చాలా సాటిస్ఫాక్టరీ విన్. మరొకసారి వి స్టాంప్ అవర్ అథారిటీ ఆన్ వరల్డ్ క్రికెట్. ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదో వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటే, అనుకూలంగా మార్చుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క వెన్యూలో ఆడామా, అన్ని డిఫికల్ట్ వెన్యూస్లో ఆడాం, అన్ని నైట్ మ్యాచ్లు ఆడాం, డ్యూ ఫ్యాక్టర్ని ఫేస్ చేస్తూ ఆడాం, టాస్లో ఓడిపోతూ గెలిచాం. ఎన్ని ప్రతికూల ఫ్యాక్టర్స్ ఉన్నా, ఎంతోమంది కంబ్యాక్ ప్లేయర్స్, సంజు ఈజ్ కంబ్యాక్ ప్లేయర్, ఇషాన్ కిషన్ కంబ్యాక్ ప్లేయర్, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ, వాళ్ళు అంతా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు, రైట్ టైంలో వాళ్ళు ఫామ్లోకి రావడం, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేయడం. సో ఇట్ వాజ్ అ గ్రేట్ టీమ్ విక్టరీ, అద్భుతమైన విక్టరీ. ఒక సెంటిమెంట్ మాత్రం, ఇన్ని సెంటిమెంట్లు పటాపంచలేని అహ్మదాబాద్ కలిసి రాదు అంటే మా మలయాళీ ఉండాలి టీంలో. 1983లో సునీల్ వాల్సన్ ఒక మ్యాచ్ ఆడకపోయినా టీంలో ఉన్నాడు. అలాగే 2024లో సంజు ఒక మ్యాచ్ ఆడకపోయినా టీంలో ఉన్నాడు. 2007లో 2011లో శ్రీశాంత్ ఉన్నాడు. ఈసారి ఈ మలయాళీ సంజు శాంసన్ కీ రోల్ ప్లే చేశారు. వండర్ఫుల్. సంజు శాంసన్ కంబ్యాక్ అనేది ఎపిక్ కంబ్యాక్. ఇది మనం ఎన్నో రోజులు చరిత్రలో చెప్పుకుంటాడు. సంజు శాంసన్ అనేవాడు ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది టీం ఉండేవాడు. కానీ ఏదో ఒక లక్కీగా అవకాశం వచ్చింది. లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువేసరికి దాన్ని 2 చేతులతో ఉపయోగించుకొని, అందిపుచ్చుకొని వరుసగా 3 50లు కొట్టి, ఇప్పుడైతే వరుసగా ఫైనల్లో, సెమీఫైనల్లో మహీంద్ర రమణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినట్టుగా వరుసగా 3 మ్యాచ్ల్లో ఇండియాని గెలిపించాడు సంజు శాంసన్. దిస్ ఈజ్ సంజు శాంసన్స్ బుమ్రాస్ వరల్డ్ కప్. ఇట్ ఈస్ గౌతమ్ గంభీర్స్ వరల్డ్ కప్. ఇట్ ఈస్ సూర్యకుమార్స్ వరల్డ్ కప్. ఇట్ ఈస్ వరల్డ్ కప్ ఫర్ ద ఎంటైర్ టీమ్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. చెప్పాను కదా, నిన్న కూడా చెప్పాను కాన్ఫిడెంట్గా, మ్యాచ్ అయిన తర్వాత మనం మళ్ళీ సెలబ్రేషన్తో కలుద్దాం వీడియోని. అలాగే కలిసాం.